వ్యాప్తంగా బ్యాంకులన్నీ కూడా సమ్మె పాటిస్తున్నాయి. 5 రోజుల పని దినాలు కల్పించాలి, మాకు 24 గంటలు పనిచేస్తున్నాం, పని ఒత్తిడి వల్ల తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి, మాకు ఖచ్చితంగా 5 రోజుల పని దినాలు కల్పించాలని బ్యాంక్ ఉద్యోగులందరూ కూడా సమ్మె చేస్తున్న పరిస్థితి. బ్యాంక్ ఉద్యోగులు దేశవ్యాప్తంగా స్ట్రైక్. వీరి బ్యాంక్ ఉద్యోగులు చిరకాలం మరియు న్యాయమైన డిమాండ్ అయిన వారానికి 5 రోజుల పని దినాలు అమలు చేయాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఎస్బీఐ ప్రగతి భవన్ వద్ద ధర్నా చౌక్లో నిరసన తెలుపుతున్నారు. అయితే మనతో పాటు ఉద్యోగులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి? సార్, ఈరోజు ఐక్య వేదికగా యునైటెడ్ ఫోరం సంబంధించి ఆల్ యూనియన్స్ అందరూ కూడా ఒక ప్లాట్ఫారం మీదకి వచ్చాము. గవర్నమెంట్ ఏదైతే 5 రోజుల పని దినాన్ని కల్పిస్తా అని చెప్పేసి బైపర్కేషన్ సెటిల్మెంట్లో ఏదైతే ఆమోదించిందో ఆ విధంగా ఈరోజు ఇప్పటివరకు 2 సంవత్సరాల నుంచి కూడా ఈ 5 దినాల పని దినాన్ని కల్పించకపోవడం చాలా బాధాకరం. ఈరోజు బ్యాంకులలో చాలామంది ఉద్యోగస్తులు సఫర్ అవుతూ ఉన్నారు. రాత్రి పొద్దున 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 10 దినాలు ఏదైతే ఉందో ఆ విధంగా చాలా రోజుల నుంచి ఈ 5 దినాల పని దిన ఏదైతే ఉందో అది ఇప్పటివరకు అమలు పరచకపోవడం, ఈ యునైటెడ్ ఫోరం సందర్భంగా ఈరోజు అందరూ ఐక్యవేదికగా ఏర్పడి ఈ 5 దినాల పని దినాన్ని ఏర్పాటు చేసుకోవాలని గట్టి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మీ డిమాండ్ ఏంటమ్మా? ముఖ్యంగా ఇవాళ బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న 9 యూనియన్స్ కలిసి ఒకటే ఒక ఎజెండా పాయింట్తో ముందుకు వచ్చినాం. మాకు చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ 5 డే బ్యాంకింగ్ ముఖ్యమైన ఎజెండాని పెట్టుకొని ఒకే ఒక ఎజెండాతో మా అందరము బ్యాంక్ ఉద్యోగులందరం రోడ్ ఎక్కాము. ఈరోజు ఒకరోజు స్ట్రైక్ చేస్తున్నాము. మేము చాలా ఇష్యూసే ఉన్నాయి, రిక్రూట్మెంట్స్ లేవు, అలాగే మాకు పని దినాలు ఎక్కువైపోయినాయి, మాకు స్ట్రెస్ ఎక్కువైపోయింది, మేము కుటుంబంతో గడపడానికి ఎటువంటి టైం ఉండట్లేదు. మాకు బ్యాంకింగ్ అవర్స్ 10 to 5. ఏ బ్యాంక్ అయినా మీరు ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారు, ఒక్క రోజన్నా 10 to 5 క్లోజ్ చేసుకెళ్ళిన రోజులు ఉన్నాయా? లేవు. మేము ఖచ్చితంగా మా ఫ్యామిలీ మీమ్స్ జరుగుతూ ఉంటాయి, మీరు జనరల్గా చూస్తుంటారు. ఒకరోజు ఒక బ్యాంక్ ఎంప్లాయీ లీవ్ పెట్టేసుకొని తను ఇంట్లో తిరుగుతుంటే వాళ్ళ సొంత కొడుకు అడుగుతాడు, అమ్మ మన ఇంట్లో తిరుగుతున్నారు ఈయన ఎవరు అని అంటే మన నాన్ననే, అమ్మ బ్యాంక్ ఎంప్లాయీ కాబట్టి ఇంటికి రావడానికి టైం ఉండట్లేదు అని. అది ఇవాళ రేపు నిజమే అండి, అది మేము కాదు, మా పరిస్థితి నిజంగానే అట్లాగా ఉంది. మేము మా ఫ్యామిలీతో టైం గడవలేకపోతున్నాము. మేము న్యాయమైన డిమాండ్ అడుగుతున్నాము. ఐబీఏ అంగీకరించిన ఏవైతే 2-4 మనకు 5 days బ్యాంకింగ్ ఇస్తా అన్నారో, అన్ని సాటర్డేస్ సండేస్ హాలిడేస్ డిక్లేర్ చేస్తామన్నారో అది 2 రోజులు కానీ 2 రోజులే చేస్తున్నారు, 2 సాటర్డేస్ జరుగుతున్నాయి. అది మేము 4 days అడుగుతున్నాం. అది మా చాలా న్యాయమైన డిమాండ్. మా వర్క్ స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి ఇప్పుడు అందరితో పాటు మేము కూడా వర్క్ చేస్తున్నాము. మేము కస్టమర్ బేస్ డైరెక్ట్ ఇంటరాక్షన్స్ అవేవి వాళ్ళ ప్రతి ఒక్క ఇష్యూని మేము టేక్ కేర్ చేస్తున్నాము. మరి మా ఆరోగ్యాలు మా కుటుంబాల గురించి కూడా అందరూ ఆలోచించాలి. కాబట్టి అది మాకు ఐబీఏ నుంచి వచ్చిన ప్రామిస్నే మేము అడుగుతున్నాం. మా న్యాయమైన డిమాండ్ని అడగడం కోసము ఇవాళ అందరూ యూఎఫ్పియు తరఫున 5 డే బ్యాంకింగ్ డిమాండ్ చేస్తూ 1 day స్ట్రైక్ ఆల్ ఓవర్ ఇండియా జరగడం జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే పని దినాలు 6 రోజులు ఉండడంతో చాలా ఇబ్బంది అవుతుంది. మాకు పని ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. అలాగే ఇంట్లో పిల్లలకు కూడా చూడలేని పరిస్థితి. ఇది పొద్దున 10 నుంచి 5 గంటల వరకు అన్నది రాత్రి 10-11 వరకు కూడా డ్యూటీ చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పి మాకు వారంలో 2 రోజులు లీవ్ ఇవ్వాల్సిందే అని చెప్పి బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామ్ సింగ్తో మహేందర్, మహాన్యూస్, నిజామాబాద్. నీ శ్రమకు పాత్రలమై నీ మహావృక్ష అమృత ఫలాలను కస్టమర్లను మహా పౌరులకు అందిస్తూ అత్యున్నత అధునాతన విజ్ఞానాన్ని స్నేహితులమై తల్లినై తండ్రినై గురువునై మీ అత్యున్నత శిఖరాలను చేరుటకు దోహదమై చేస్తామా. 5 రోజుల పని దినములను పంచదినస్య బ్యాంకింగస్య అనురోధ 5 డే బ్యాంకింగ్ బహుమతిగా హక్కుగా భార్య ఆశలను మా మనసులో నిండుగా నింపుకొని రవివింపమై కొత్త ఉషస్సుతో ఆ సమయాన్ని రెట్టుని ఆవేదనగా కోరుకుంటున్నాను. 5 డే బ్యాంకింగ్. Implementation
వీడి